దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఇంకొకసారి గట్టిగా చెప్దాము, హల్లెలూయా. తెలుగు క్రిస్టియన్ బేతేల్ చర్చ్ ప్రథమ వార్షికోత్సవ ఆరాధనలో దేవుని వాక్యాన్ని అందించడానికి మమ్మను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ ఓగురి క్రిస్టఫర్ గారికి, అలాగే వారి సంఘానికి, మరి వారి బృందం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీదున్న గనులైన దైవ సేవకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ రాత్రికాల సమయంలో ఇజ్రాయెల్ దేశంలో ఆయా ప్రాంతాల నుండి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు ఎంత మంచివాడో కదండి. దేవుడు నమ్మదగినవాడు, ఆయన కృప, ఆయన విశ్వాస్యత గొప్పది. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మరొకసారి నీ కృపను బట్టి, నీ విశ్వాస్యతను బట్టి నిన్ను స్తుతించి గణపరుస్తున్నాం ప్రభా. ఆత్మరూపిగా మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు. మా స్తుతుల సింహాసనంపై మీరు ఆసీనుడైనందుకు వందనాలు. నీ మాటలు, నీ వాక్యము మేము ధ్యానిస్తుండగా తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మా హృదయాలను నీ వాక్యము ద్వారా సంధించండి, వెలిగించండి, స్థిరపరచండి. నీ చిత్తంలో మేము కొనసాగునట్లుగా నీ కృపా సహాయం మాకు దయచేయండి. మాట్లాడుతున్నాను, నీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బూరగా వాడుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి, పెరిగి, సంచరించి, అనేక అద్భుత కార్యాలు జరిగించి, మన కొరకు మరణించి తిరిగి లేచిన ఈ అద్భుతమైన ఈ బ్లెస్సెడ్ ల్యాండ్లో ఉన్న మీరందరూ కూడా చాలా ఆశీర్వదించబడిన వారు. స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. అంటే మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు, అందుకని మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కొన్నిసార్లు మన ఆశీర్వాదాలు అలవాటు అయిపోతూ ఉంటాయి, మర్చిపోతూ ఉంటాము. వి స్టార్ట్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మర్చిపోయి ఇవేముందులే అన్నట్లుగా చులకనగా చూస్తూ ఉంటాం. మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మీరందరూ కూడా ధన్యులు అని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఈ దేశంలో ఉంటే పరలోకానికి వెళ్తామండి. ఈ దేశంలో ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళము. కానీ ఆత్మలో దేవునికి దగ్గరగా ఉంటూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని వాక్యంలో వ్రాయబడినట్లుగా ఆత్మలో దీనత్వం కలిగి, ఆత్మలో మరి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ జీవించేవారు మరి నిత్యము యుగయుగాలు ఆయనతో పాటు పరలోక రాజ్యంలో మనం ఉంటాము. ఈ లోకంలో జీవించినంత కాలము మన తాపత్రయం కూడా అదే. లైఫ్ ఇస్ అ ప్రిపరేషన్ ఫర్ ఇటర్నిటీ అన్నాడు ఒక దైవజనుడు. ఈ లోకంలో మనం జీవించే జీవితము నిత్యత్వానికి ఒక సిద్ధపాటు అని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. సుదీర్ఘంగా మనము నిత్యత్వంలో దేవునితో ఉండడానికి ఈ స్వల్పమైన అల్పమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ జీవితంలో దేవుని కొరకు మనం తీసుకునే నిర్ణయాలను బట్టి నిత్యత్వంలో దేవునితో ఉంటామా, దేవుడు లేని స్థలము నిత్య నరకాగ్నికి వెళ్తామా అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ జీవితంలో మరి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి దేవుడు తన కృపను, సహాయమును ఇక్కడున్న మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక, ఆమెన్. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఉండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నాకు దైవజనులు ఇచ్చిన సమయంలో నా షార్ట్ మెసేజ్ నేను ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి మీరందరూ కూడా భారతదేశానికి దూరంగా ఉన్నారు, బహుశా మీ ఫ్యామిలీస్ కూడా అక్కడే ఉండుంటాయి, దూర దేశానికి వచ్చారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏది అందించాలని దేవుని సన్నిధిలోని కనపెడుతున్నప్పుడు దేవుడు నాకు షద్రక్, మెషక్, అబేద్నెగో అనే 3 యవ్వనస్తులను దేవుడు జ్ఞాపకం చేశాడు. వారు కూడా వారి స్వదేశాన్ని విడిచి వచ్చారు. మీరు ఇష్టంగా వచ్చారు, వారు కష్టంగా తీసుకొని వెళ్ళబడ్డారు. ఎందుకంటే వారు బబులోను దేశానికి కొనిపోబడ్డారు, చెరకు కొనిపోబడ్డారు. నెబుకద్నెజరు అనే రాజు దేవుని ప్రజలపై యుద్ధం చేసి వారిని చెరపట్టి బబులోను అనే ప్రాంతానికి కొనిపోయినట్లుగా దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఆ మాటలు గమనిస్తాం. కానీ దానియేలు అతని 3 స్నేహితులైన షద్రక్, మెషక్, అబేద్నెగోలు వారి కాని దేశంలో మరొక దేశము, మరొక ప్రాంతము, ఆచారాలు, సంప్రదాయాలు, వ్యవహారాలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క భక్తి విధానం అన్నీ వేరు. రాజు కూడా వీరి దేశానికి రాగానే వారి పేర్లు కూడా మార్చేశాడంట. ఎందుకంటే పేరు అనేది మన యొక్క గుర్తింపుకు సంబంధించినది. రాజు వీరి 4 పేర్లను మార్చేయడం ద్వారా
ద కింగ్ వాంటెడ్ టు చేంజ్ దేర్ ఐడెంటిటీ. రాజు వారి గుర్తింపును కూడా మార్చేసి వీరు తమ దేశాన్ని గుర్చి, తమ ప్రజలను గుర్చి, తమ స్వజనాన్ని గుర్చి, తమ దేవుణ్ణి గుర్చి అన్నీ మర్చిపోయి బ్రెయిన్ వాష్ చేసి ఈ బబులోను దేశానికి వారిని అడాప్ట్ చేద్దామని నెబుకద్నెజరు రాజు చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే రాజు ఎంత ప్రయత్నం చేసినా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఈ నలుగురు యవ్వనస్తులు దేవుని కొరకు ఎంతో స్థిరంగా, ఎంతో బలంగా నిలబడినట్లుగా దానియేలు గ్రంథంలో మనం గమనిస్తాం. దానియేలు అలాగే అతని స్నేహితులు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో చూడండి, రాజుగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాను మైదానములో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 60 మూరల వెడల్పునై ఉండెను. రాజు ఒక బంగారు ప్రతిమని చేయించాడు, దూరా అనే మైదానంలో నిలబెట్టించాడు. కొన్ని రకాలైన వాయిద్యాలు వాయించిన సమయంలో ఆ మైదానంలో ప్రతి ఒక్కరూ ఆ బంగారు ప్రతిమ ఎదుట నమస్కారం చేయాలి అని ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ముగ్గురు యవ్వనస్తులు మాత్రము దే డిసైడెడ్ టు స్టాండ్ టాల్ అండ్ స్ట్రాంగ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నిలబడతామంతే, ఏ విగ్రహం ముందు మేము వంగము. పర్యవసానాలు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుని కొరకు నిలబడడానికి చాలా స్థిరమైన మనసు కావాలి, చాలా స్థిరమైన భక్తి కావాలి. అనేక సార్లు మనం చంచలమైన మనసు కలిగి ఉంటాం, అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్న నిర్ణయం దేవుడు అద్భుతం చేయగానే మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు కదండి. ఏదైనా ఒక క్లిష్ట పరిస్థితి రాగానే దేవునికి ఒక మాట ఇస్తాం, దేవునికి ఒక వాగ్దానం చేస్తాం, దేవా ఈ మాట నా పట్ల నువ్వు నెరవేరిస్తే, ఈ సమస్య నుండి నన్ను గట్టెక్కిస్తే బ్రతికినంతకాలము నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా, నీ మందిరానికి ఒక్క ఆరాధన కూడా నేను మిస్ అవ్వను అని కొన్నిసార్లు దేవునికి కొన్ని వాగ్దానాలు చేసేస్తూ ఉంటాం. అవి ఆ సమస్య తీరిపోయిన తర్వాత మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుని కొరకు నిలబడడం అనేది కష్టమే. కానీ దేవుని కొరకు నిలబడిన వారి పక్షముగా దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు జరిగిస్తారో ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుకున్న సంఘటనలో మనం గమనించగలము. రాజు ఈ ముగ్గురు యవనస్తులు పిలిపించాడు. నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మీరు మొక్కరా అని వారిని మరి అడిగినప్పుడు వారిచ్చిన సమాధానం ఏంటంటే, రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, మమ్మల్ని ఒకవేళ రక్షించకపోయినా నీవు నిలబెట్టించిన ప్రతిమకు మాత్రం మేము మ్రొక్కము. They were ready to face any consequence for the sake of God. దేవుని కొరకు మేము నిలబడడానికి సిద్ధపడ్డాము, ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కోవడానికైనా మేము సిద్ధమే. చాలాసార్లు విశ్వాస జీవితంలో we want to be in comfort zone కదండి. అమ్మో నాకు కష్టం మాత్రం వద్దయ్యా, ఏ కష్టం వద్దు, ఏ నష్టం వద్దు, ఏ నిందొద్దు, ఏ అవమానం వద్దు, తల్లి కోడి కింద కోడి పిల్లలు దాక్కొని ఉంటాయి కదా, అలాగే లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తారంటే మనకి ఎగరడము కాపాడతారు, భద్రపరుస్తారు, ప్యాంపర్ చేస్తారు, ప్రేమిస్తారు, అడగగానే ఇస్తారు, కొన్నిసార్లు అడగక ముందే ఇస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉండగా కొన్ని రకాలైన పరిస్థితుల్లో మనం ఆయన కొరకు ఎలా నిలబడతామో ఆయన పరీక్షిస్తాడు. వీరు ఈ ముగ్గురు యవనస్తులు కూడా అగ్నిగుండంలో పడవేయబడ్డారు. రాజుకి కోపం వచ్చి 7 అంతలు అగ్నిగుండ వేడిని పెంచాడంటండి. 7 times ఆ ఫైరీ ఫర్నేస్ యొక్క వేడి పెరగగానే రాజు ఒక దృశ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అదేంటంటే వీరు అలా ఆ అగ్నిగుండం దగ్గరికి వెళ్తున్నప్పుడే నా కళ్ళ ఎదుటే భస్మం అయిపోయి బూడిదైపోయి నా కళ్ళ ముందే వారు నాశనం అయిపోతారని ఆ దృశ్యం కొరకు రాజు ఎదురు చూస్తూ ఉంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్ హ్యాపెన్. చూడండి, ఆ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. 25వ వచనం, అందుకు రాజు నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు, 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరము ఇచ్చెను. అగ్నిగుండంలోకి పడవేయబడిన షద్రక్ మెషక్ అబేద్నెగోలతో పాటు చాలా ఆసక్తికరమైన విషయం, ఆ పాత నిబంధన గ్రంథంలో దేవుని స్వరాన్ని విన్నవారు ఉన్నారు, కానీ దేవుని ప్రత్యక్షత దేవుడే మరి వారితో వచ్చి ఉన్న వెరీ ఫ్యూ ఇన్స్టెన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ షద్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో జరిగిన సంఘటన. దేవుడే ఎందుకు దిగొచ్చాడంటే దేవుని కొరకు ఏదైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధమే అని వారు దేవుని కొరకు తెగించారు కాబట్టి.
కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు పొందుకోవాలని, దేవా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అని మనం అడుగుతూ ఉంటాం. కానీ ఆయన సన్నిధి మనం పొందుకోవడానికి సరైన తెగింపు మన జీవితాల్లో ఉండదండి. దీస్ యంగ్ పీపుల్ వర్ వెరీ బోల్డ్. వారు చాలా ధైర్యంతో దేవుని కొరకు నిలబడ్డారు. నాకు ఇది చదువుతా ఉన్నప్పుడు, ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట జ్ఞాపకం చేశారు. అదేంటంటే, ఈ నెబుకద్నెజరు రాజుకు ఆయన జీవిత కాలంలో ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న దేవతల గురించి తప్ప వీరు సేవిస్తున్న దేవుని గురించి హీ హ్యాడ్ నో ఐడియా. ఆయనకి ఎటువంటి ఆలోచన కానీ ఆయనకి ఎటువంటి అవగాహన కానీ లేదండి. కానీ ఈ ముగ్గురు యవ్వనస్తులు దూరా అనే మైదానంలో, రాజా నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కము అని చెప్తూ, మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి రక్షించుటకు సమర్థుడు అని రాజుకు వీరు ఎవరిని పరిచయం చేశారంటే, వారు సేవిస్తున్న దేవుణ్ణి పరిచయం చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి పరిచయం చేశారు. ఆ రాజుకు దేవుని గూర్చి వినే అవకాశం ఎవరి ద్వారా కలిగిందంటే, షద్రక్ మేషక్ అబేద్నెగోల ద్వారానే కలిగింది. అంత మాత్రమే కాదు, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని దర్శన భాగ్యము షద్రక్ మేషక్ అబేద్నెగోల ద్వారా నెబుకద్నెజరు రాజుకు ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కలిగింది. ఒక్కసారి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. వారు అగ్నిగుండంలోకి వెళ్ళబట్టి వారిని రక్షించడానికి జీవము కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, తనను ఆశ్రయించిన వారిని సిగ్గుపడనివ్వని దేవుడు వారితో పాటు 4వ వ్యక్తిగా ఆ అగ్నిగుండంలో సంచరించారు. హీ మేడ్ హిస్ ప్రెజెన్స్ వెరీ ఎవిడెంట్, నాట్ జస్ట్ టు హిస్ పీపుల్ బట్ ఆల్సో టు దోస్ అరౌండ్. ఆ అగ్నిగుండంలో ఉన్న వారికి మాత్రమే కనబడచ్చు దేవుడు, కానీ ఆ చుట్టూ ఉన్న వారికి కూడా దేవుడు కనబడి, నా ప్రజల పక్షంగా నేను ఉంటానని ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకొని ఆయన మహిమను కనపరుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ సంఘటన జరిగిన తరువాత రాజుకు అర్థమైంది ఏమనంటే, వీరి దేవుడు నిజమైన దేవుడు, వీరు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడని దేవుని మహిమపరిచారు. ఈ రాత్రికాల సమయంలో మరి భారతదేశానికి దూరంగా మీరు అందరూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఆశీర్వాదకరమైన ప్రాంతంలో, ప్రదేశంలో దేవుడు పెట్టారు. ఆయా మరి స్థలాల్లో మీరు ఉద్యోగాలు చేస్తూ మీ బాధ్యతలు నిర్వహిస్తూ మీరు ఉండొచ్చు. కానీ గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ గాడ్ హ్యాస్ అ పర్పస్ బిహైండ్ బ్రింగింగ్ యూ టు ఇజ్రాయెల్. ఈ దేశానికి దేవుడు మిమ్మల్ని నడిపించడంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉందండి. చాలాసార్లు మనం ఏదో అలా జరిగిపోయండి, ఏదో అనుకున్నానండి, అలా వీసా వచ్చేసిందండి, అలా వచ్చేసామండి అన్నట్లుగా కొన్నిసార్లు మనం చాలా లైట్గా మాట్లాడుతూ ఉంటామండి. మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు, జరిగే ప్రతి సంఘటన వెనకాల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. షద్రక్ మేషక్ అబేద్నెగోలను ఎందుకు దేవుడు మరి బబులోను చెరకు అప్పగించాడు అని ఆలోచన చేస్తే, one of the reasons was that his name would be glorified. ఆయన నామము మహిమపరచబడాలి అనే ఉద్దేశంతో దేవునిని ఆ బబులోను దేశానికి, ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న రాజులకు, ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న ప్రజలకు పరిచయం చేయడానికి, జీవం కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆయన మహిమ అక్కడ కనుపరచడానికి ఈ 4 యవ్వనస్తులు శ్రమ గుండా వెళ్ళారు. దే హ్యాడ్ టు గో త్రూ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్. కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు, దేవా నేనే ఎందుకు వెళ్ళాలి కష్టం గుండా, వై డు ఐ హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాబ్లం. ఈ ఫైరీ ఫర్నేస్ లాగా ఉంది. కొన్నిసార్లు మనం నిజంగా మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలోకి మనం వెళ్ళం. కానీ కొన్నిసార్లు సమస్యలు ఎలా ఉంటాయంటే, ఒక అగ్నిగుండంలో ఉన్నట్టే ఉంటుందండి. కాలు పెట్టాలంటే కష్టము, పెట్టిన తర్వాత ఈ పరిస్థితిలో ఉండి ఎప్పుడు బయటకు వస్తానా, నాకేమైపోద్దా, నేను బ్రతుకుతానా, నేను మరి బ్రతికి బయటపడతానా అనేటటువంటి సమస్యలు కొన్నిసార్లు మన జీవితాన్ని ఆవరించవచ్చు. కానీ ఈ రాత్రికాల సమయంలో ఇక్కడున్న మనకు దేవుడిస్తున్న అభయం ఏంటంటే, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కొరకు మనం నిలబడితే, ఆయనను
మహిమపరచుట కొరకు మనం నిలబడితే ఆయన మన పక్షంగా నిలబడే దేవుడు. ఆయన సన్నిధి, హిస్ టాంజిబుల్ ప్రెజెన్స్ విల్ బీ విత్ అస్. ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క మహిమ, ఆయన తేజస్సు, ఆయన ప్రభావము, ఆయన నడిపింపు మనతోనే ఉంటుంది. మనకి అర్థమయ్యేలాగా ఆయన కార్యాలు చేస్తాడు. మన చుట్టూ ఉన్నవారు కూడా, ఆనాడు నెబుకద్నెజరు రాజు ఆ చుట్టూ ఉన్నవారు ఎలా అయితే దేవుని చూడగలిగారో, దేవుని సన్నిధిని వారు కూడా చూడగలిగారు, వారి కన్నులతో స్పష్టంగా చూడగలిగారు. నీవు నేను దేవుని కొరకు నిలబడినప్పుడు, ఆయనను మహిమపరిచే విధంగా మన జీవితాల్లో సాగినప్పుడు మన చుట్టూ ఉన్న వారికి కూడా దేవుడు అర్థమయ్యేలాగా తన కార్యాలు జరిగించి తన్ను తాను కనుపరుచుకుంటాడు. ఏమనంటే, వీరు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, సహాయము చేసే దేవుడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన. ఆపదొచ్చిందా? బాధపడద్దు. ఆపదొచ్చిందంటే ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ కండిషన్ ఫర్ గాడ్ టు షో అప్. దేవుడు నేను ఉన్నాను అని తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి అదొక అద్భుతమైన సందర్భము అని మర్చిపోకూడదు. కొన్నిసార్లు ఆపదలు రాగా నాకెందుకు వచ్చింది, ఈ ఆపద ఎప్పుడు పోద్ది అని చాలాసార్లు మన ఆలోచనలు ఆ కోణంలో ఉంటాయి. కానీ ఒక ఆపద, ఒక సమస్య, ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఆ శ్రమ ద్వారా మనకు దగ్గరగా రావాలని, ఆయన మనకు తోడుగా ఉన్నారని మరొకసారి మనకు రుజువు చేయాలని, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని కనుపరచాలని, ఆయన మీద ఇంకా ఎక్కువగా ఆధారపడేటట్లు చేయాలని కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తారు. ఈ రాత్రికాల సమయంలో మీ జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా, ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నా, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, ఆయన బలవంతుడైన దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, ఆయన మన కేడముగా ఉండి మనల్ని రక్షించేవాడు. మరి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తన కృపను, తన సన్నిధిని మరి విస్తరింపచేసి, మీరున్న ప్రతి పరిస్థితిలో ఆయనకు దగ్గరగా మీరు జీవించి, ఆయన మీద ఆధారపడి ఆయన ఇచ్చే విజయాన్ని పొందుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆనాడు షద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు 4వ వ్యక్తిగా మీరున్నట్లుగా ప్రభువా, ఇక్కడున్న నీ ప్రజలు ఆయా పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో నీ వైపు చూస్తుండగా నీ సన్నిధి ద్వారా వారిని బలపరిచి, రక్షించి, ఆదరించి, వారి జీవితము ద్వారా మీరే మహిమను పొందుమని, విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.